Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. నేను లాస్ట్ వీడియోలో కెనడాలో వెళ్ళి 2026లో మాస్టర్స్ చేయొచ్చా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా కెనడా గురించే. అప్పుడు పరిస్థితులు అస్సలు బాగాలేదు, ఇండియా గవర్నమెంట్ అండ్ కెనడా గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఇష్యూస్ గురించి చెప్పాను. లాస్ట్ వీడియోలో అయితే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. జాబ్ మార్కెట్ కానీ లేకపోతే హౌసింగ్ క్రైసిస్ కానీ ఇది ఒక గవర్నమెంట్కి సంబంధం లేదు కాబట్టి అది ఇంకా టైం పట్టుద్ది అని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 2026 జనవరికి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, త్వరగా అప్లై చేసుకోండి అనేది కూడా నేను చెప్పాను. కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అడిగారు. సో 2026 జనవరికి ఎలాంటి యూనివర్సిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అనే దాని గురించి నన్ను అడిగారు. సో ఈ వీడియోలో నేను ఈ జనవరి 2026 కి ఇంకా అవైలబుల్ ఉన్న యూనివర్సిటీస్ ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ గా నేను ప్రతి యూనివర్సిటీ గురించి చెప్పను, కానీ ఇన్ షార్ట్ అసలు యూనివర్సిటీ పేరేంటి, వాటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ 5 యూనివర్సిటీస్ నేను ఏదైతే చెప్తానో అవి చాలా మంచి యూనివర్సిటీస్ అండ్ వాటి డెడ్ లైన్స్ కూడా కమింగ్ 1 or 2 days లో క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అప్లై, ట్రై టు అప్లై బై ఎండ్ ఆఫ్ 1st of August. ఫస్ట్ యూనివర్సిటీ వచ్చి డెలౌజీ యూనివర్సిటీ. ఇది నోవా స్కాషియాలో ఉంది అండ్ దీనికి యుఎస్ ర్యాంకింగ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 283. సో ఇట్స్ అ వెరీ గుడ్ యూనివర్సిటీ. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ 16 months అండ్ అబౌవ్. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం 70% అండ్ అబౌవ్ ఉండాలి అండ్ పీటీఈలో 65 మినిమం అండ్ 54 ఇన్ ఈచ్ మాడ్యూల్ ఉండాలి. టోఫల్ అయితే 92 ఉండాలి, మినిమం 20 ఇన్ ఈచ్ సెక్షన్ ఉండాలి. ఐఎల్స్ అయితే ఓవరాల్ 7 అండ్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా కెనడా. ఇట్ ఈస్ ఇన్ బ్రిటిష్ కొలంబియా. దీనికి యుఎస్ ర్యాంకింగ్ వచ్చి 358. సో ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే కూడా 65 అండ్ అబౌవ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ద కోర్సెస్ ఆర్ సమ్వేర్ బిట్వీన్ 1 to 2 years, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఫర్ 16 months అండ్ అబౌవ్ కోర్స్. పీటీఈ మినిమం 72 ఉండాలి అండ్ 68 ఇన్ ఈచ్ మాడ్యూల్. టోఫల్ అయితే 90 ఉండాలి అండ్ 20 ఇన్ ఈచ్ మాడ్యూల్. ఐఎల్స్ అయితే 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. థర్డ్ యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్. ఇది ఆంటారియోలో ఉంది. దీనికి యుఎస్ ర్యాంకింగ్ వచ్చి 546. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ 16 months అండ్ అబౌవ్ అండ్ 70% అండ్ అబౌవ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. పీటీఈలో మినిమం 65 ఉండాలి. టోఫల్ అయితే 92 ఉండాలి అండ్ ఈచ్ మాడ్యూల్ ఖచ్చితంగా 23 అండ్ అబౌవ్ ఉండాలి. ఐఎల్స్ అయితే 6.5, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఈ యూనివర్సిటీలో డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తారు, 120+ ఉండాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా. దీనికి యుఎస్ ర్యాంకింగ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 643 ఉంటుంది. మినిమం 70% అండ్ అబౌవ్ ఉండాలి అండ్ 1 year కోర్సెస్ ఉంటాయి, 16 months కోర్సెస్ ఉంటాయి, బట్ గో ఫర్ 16 months అండ్ అబౌవ్ కోర్స్. పీటీఈ 65 ఉండాలి. టోఫల్ అయితే 100 ఉండాలి అండ్ ఈచ్ మాడ్యూల్ 20 ఉండాలి. ఐఎల్స్ అయితే ఓవరాల్ 7 అండ్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. ఫిఫ్త్ యూనివర్సిటీ ఆఫ్ రెజినా. ఇది సస్కాచ్వన్ ప్రావిన్స్ లో ఉంది. దీనికి యుఎస్ ర్యాంకింగ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 1000 to 1200 మధ్యలో ఉంటుంది. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే 70% ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్లస్ వెస్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఇన్ దిస్ యూనివర్సిటీ ఆర్ 2 years. పీటీఈ అయితే 58 ఉండాలి. టోఫల్ అయితే 80 అండ్ 20 ఇన్ ఈచ్ సెక్షన్. ఐఎల్స్ అయితే 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. సో ఈ 5 యూనివర్సిటీస్ కూడా డెడ్ లైన్స్ అనేది కమింగ్ 2 or 3 days లో కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ట్రై టు అప్లై బై 1st of August. 2nd of August తర్వాత కనుక మీరు అప్లై చేసుకోవాలి అంటే చెక్ విత్ యువర్ కన్సల్టెంట్ ఆర్ విత్ ద యూనివర్సిటీ. నెక్స్ట్ 5 యూనివర్సిటీస్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ 5 యూనివర్సిటీస్ అంత హైలీ ర్యాంక్ కాకపోవచ్చు, బట్ యట్ దే ఆర్ డీసెంట్ యూనివర్సిటీస్ అండ్ ద డెడ్ లైన్స్ ఆర్ అవైలబుల్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 15 days to 1 month. అందులో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చి FDU వాన్కూవర్. ఫార్లే డికిన్సన్ యూనివర్సిటీ. ఇది యుఎస్ లో కూడా ఉంది. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే 65% అండ్ అబౌవ్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్ లో. 3 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు నాక్ ఏ యూనివర్సిటీ నుంచి కనుక పాస్ అవుట్ అయితే. పీటీఈ అయితే 58 ఉండాలి అండ్ ఈచ్ మాడ్యూల్ లో 53 అండ్ అబౌవ్ ఉండాలి. టోఫల్ అయితే 88 ఉండాలి అండ్ 20+ ఇన్ ఈచ్ మాడ్యూల్ ఉండాలి. ఐఎల్స్ అయితే 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6.5 ఉండాలి. ఈ యూనివర్సిటీకి 30th of August వరకు డెడ్ లైన్ ఉంది. సెకండ్ యూనివర్సిటీ విల్ఫ్రిడ్ లారియర్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి 15th of August వరకు డెడ్ లైన్ ఉంది. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే కూడా మినిమం 65% అండ్ అబౌవ్ ఉండాలి. ఓన్లీ 4 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇస్ యాక్సెప్టెడ్. పీటీఈ అయితే 59 ఉండాలి. టోఫల్ అయితే 83 అండ్ మినిమం 20 ఇన్ ఈచ్ మాడ్యూల్ ఉండాలి. అదే ఐఎల్స్ అయితే 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ నయాగ్రా ఫాల్స్. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం 65% అండ్ అబౌవ్ ఉండాలి. 3 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు నాక్ ఏ యూనివర్సిటీ నుంచి కనుక పాస్ అవుట్ అయితే. పీటీఈ అయితే 61 అండ్ ఈచ్ మాడ్యూల్ 60 ఉండాలి.
టోఫెల్ అయితే 88 అండ్ ఈచ్ మాడ్యూల్ 20 ఉండాలి. ఐఎల్స్ అయితే 6.5, నో బెండ్ లెస్ దాన్ 6 ఉండాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఎన్వైఐటి, ఇది యుఎస్ లో కూడా ఉంది, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 31st October వరకు ఉంది డెడ్ లైన్. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే మినిమం 65% అండ్ అబౌవ్ ఉండాలి. 3 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు నాక్ ఏ యూనివర్సిటీ నుంచి కనుక పాస్ అవుట్ అయ్యి. పీటీఈ 65 అండ్ మినిమం 16 ఈచ్ మాడ్యూల్ ఉండాలి. టోఫెల్ 88 ఓవరాల్ అండ్ 22 ఇన్ ఈచ్ మాడ్యూల్ ఉండాలి. ఐఎల్స్ అయితే 6.5, నో బెండ్ లెస్ దాన్ 6. డ్యూలింగో అయితే 135 ఉండాలి. లాస్ట్ యూనివర్సిటీ ఆంటారియో టెక్ యూనివర్సిటీ. 1st September వరకు డెడ్ లైన్ ఉంది. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 70% అండ్ అబౌవ్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్ లో. టోఫెల్ అయితే 83 ఉండాలి అండ్ 19 ఇన్ ఈచ్ మాడ్యూల్ ఉండాలి. ఐఎల్స్ అయితే 6.5, నో బెండ్ లెస్ దాన్ 6 ఉండాలి. సో ఫస్ట్ 5 యూనివర్సిటీస్ అంత టాప్ ర్యాంక్ కాకపోయినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ ఈ 5 యూనివర్సిటీస్ కూడా వెళ్తూ ఉంటారు. ఈ 10 యూనివర్సిటీస్ కూడా డిఎల్ఐ లిస్ట్ లో ఉన్నాయి. అండ్ ఈ యూనివర్సిటీస్ లో కనుక చదివితే మీకు వర్క్ పర్మిట్ దగ్గర కూడా ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అదేంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ గురించి చెప్పలేదు అంటే, అన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ యూజువల్ గా అప్లికేషన్ డెడ్ లైన్స్ అయిపోయినాయి. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన ఫస్ట్ 3 యూనివర్సిటీస్ మాత్రమే టాప్ కేటగిరీలో ఉంటాయి. మిగతా అన్ని కూడా అబోవ్ యావరేజ్ యూనివర్సిటీస్ అండ్ డీసెంట్ యూనివర్సిటీస్ మాత్రమే. దట్ ఈస్ బికాస్ వీఆర్ ఆల్రెడీ లేట్ ఫర్ జనవరి. లేదు నేను మంచి యూనివర్సిటీస్ లో మాత్రమే చదవాలనుకుంటున్నాను అంటే మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయడంలో కూడా తప్పేం లేదు. మీకు మంచి యూనివర్సిటీలో చదివితే కెరియర్ కూడా డెఫినెట్లీ బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, బట్ నేను 10 యూనివర్సిటీస్ మాత్రమే మెన్షన్ చేద్దాం అనుకున్నాను. అందులో ఒక 5 వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఆర్ గుడ్ యూనివర్సిటీస్, అనదర్ 5 డీసెంట్ యూనివర్సిటీస్ దట్ ఆర్ అ పార్ట్ ఆఫ్ డిఎల్ఐ లిస్ట్. సో ఈ 10 యూనివర్సిటీస్ అన్ని కూడా డిఎల్ఐ లిస్ట్ లో మెన్షన్ చేస్తున్నాయి. సో మీకు ఎక్కడా ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. దేర్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఆర్ ఎలిజిబుల్ ఫర్ పీజీడబ్ల్యూపీ. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కి తగ్గట్టుగా సజెషన్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నేను మీతో కనెక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కెనడా వెళ్ళాలని చూస్తుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ కి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.